పేరు బీవీ రమణ అండి. ఇక్కడ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఈరోజు టేకప్ చేసిన ప్రోగ్రాము ప్రకృతి వ్యవసాయంలో వరి పంట సాగు గురించి, వరి పంట దాని మిషనరీ ఎలా ఉంటుంది, దానిలో రైతులకి లేకపోతే అటు మార్కెటింగ్ చేసుకోవడానికి అలాంటి విషయాల మీద ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఒక బాబుల్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం మీద ఈయన దృష్టి పెట్టి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని తీసుకెళ్లి రెగ్యులర్ రైస్ మిల్లులో ఇస్తే అది సరిగా పాలిషింగ్ అవ్వట్లేదు, లేకపోతే మార్కెటింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు ఆయన సొంతంగా ఒక యూనిట్ పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఈ యూనిట్ కాస్ట్ 18.5 లక్షలు అయింది. దీనిలో సెల్కోస్ నుంచి సోలార్ వాళ్ళకి 100% ఎసిస్టెన్స్ మీద అంటే 8,50,000 మీద ఫ్రీగా రావడం జరిగింది. అలాగే మిగిలిన 10 lakhsలో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి ఒక 3.5 lakhs, ఆయన ఫార్మర్ కంట్రిబ్యూషన్ 1 lakh కాగా మిగిలిన 4.5 లక్షలకే ఈరోజు ఆయన ఒక 18.5 లక్షల యూనిట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి ఇలా ప్రకృతి వ్యవసాయంలో ఎవరైనా మన ప్యాడీ పండించుకొని ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకి ప్రభుత్వం తరఫున, అలాగే సెల్కోస్ తరఫున, అలాగే రైతు సార్థక సంస్థ తరఫున అందరూ కలిసిమెట్టుగా ఒక ముందుకెళ్లే భావంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది. థ్యాంక్ యూ. రైతు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే తన ఉత్పత్తులను ఏదైతే పంట ఏదైతే ఉంటుందో మంచిగా మార్కెట్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి లేకుండా అయిపోయింది. సో పెద్ద యూనిట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే సరైన విధంగా అది ప్రాసెస్ అవ్వకపోవడము, దాంట్లో ఉన్నటువంటి అంత న్యాచురల్ ఫార్మింగ్ క్వాలిటీస్ అనేవి, ఆ పారామీటర్స్ అనేవి లేకపోవడము, దీనిటి వల్ల రైతు పంట మార్కెట్ వెళ్ళేసరికల్లా ఆ క్వాలిటీలో వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో చిన్న రైతులు కూడా వాళ్ళ ఉత్పత్తులకి ఏదైతే ప్రాసెస్ చేసుకోవాలని అంటే పెద్ద మిల్లుకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మనము సెల్కో ఫౌండేషన్ వారు, రైతు సాధికార సంస్థ, అట్లనే ఏ విధంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు ముగ్గురు కూడా కలిసి ఇటువంటి సోలార్ బేస్డ్ రైస్ యూనిట్స్ని ఇవ్వడం ద్వారా రైతులకి ఏదైతే వాళ్ళ పంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఓన్గా ప్రాసెస్ చేసుకొని మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చే బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ తౌడు కానివ్వండి, ఊక కానివ్వండి, అవన్నీ కూడా దాంట్లో కూడా అదే విధమైన ఆర్గానిక్ గుణాలు కలిగి ఉండడం వల్ల లోకల్లో పశువులు పోషణ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా వీటిని తీసుకుంటే మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి పశువులు, వాటి పాలు కూడా మంచి క్వాలిటీగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో సోలార్ యూనిట్ అయితే ఉందో అందులో 100% సెల్కో ఫౌండేషన్ వారు మనకి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా నుంచి మనకి ఒక 35% సబ్సిడీ రావడం జరిగింది 30 యూనిట్స్ కాస్ట్లో. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వ్యవసాయం అయితే సుమారుగా ఒక యూనిట్కి 200 నుంచి 350 ఎకరాలు ఒక యూనిట్ తరఫున చేయడం అనేది జరుగుతుంది. మన కోనసీమ జిల్లాలో ఇవి 2 యూనిట్లు చేశాము. మొత్తం రాష్ట్రంలో ఇట్లాంటివి ఒక 100 యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.